నేను చెప్తా ఉన్నా, ఈ అశోక హోటల్ వేదికగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చివరి ఓసీ ముఖ్యమంత్రి ఇంకంతే, ఇదే లాస్ట్ ఓసీ ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి. మీరు రాసి పెట్టుకోర్రి. చాలా మంది అనుకుంటా ఉన్నారు బీసీలో చైతన్యం రాలే, బీసీలో ఇంకా మేల్కొలుపు రాలే. ఏమో మీరు అనుకుంటారేమో 2028 నాటికి బీసీ వాడు కుర్చీ ఎక్కకపోతే తీర్మానం సచ్చినంత లెక్కపోరి. బాధతో చెప్తా ఉన్నా నేను ఈ మాట. హారే ఇక నీకు అర్థం కాదురాగా, కుక్క తోకకు ఉదురుగొట్టం పెడితే ఎట్టుంటుంది? ఉదురుగొట్టం పెట్టినంత సేపే చక్కగా ఉంటుందట, ఉదురుగొట్టం తీసినంత మళ్ళీ చుట్టుకుంటూనే ఉంటుందట. అది అగో అట్టుందిరా. ఒరే బోషుడికే మల్లిగా పటేలు నీకేరా, మళ్ళా అదే మాట్లాడతావు ఎందుకురా? నీకు ఎందుకు రాదే? చివరి సీఎం అట, వింటురా ప్రజలారా, చివరి సీఎం అట ఈ తెలంగాణ రాష్ట్రం. చివరి సీఎము ఓసీ, ఒక ఓసీ వ్యక్తి చివరి సీఎము రేవంత్ రెడ్డి. నెక్స్ట్ ఒక బీసీనేగా. మళ్ళా ఈ సీటు మీద కూర్చునేది తెలంగాణ రాష్ట్రం, సీటు మీద కూర్చున్నది బీసీనే అని అంటుండు. అది 100% కూర్చుంటాం రా బోజుడికే. 100% బీసీ కూర్చుంటాడా, ఎస్సీ కూర్చుంటారా, ఎస్టీ కూర్చుంటారా? ఆ ప్లాను రాష్ట్రం అంతటి ఉంది. అది నలుమూలల ప్రయాణం చేస్తూనే ఉంది. వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు నువ్వు ఏడవనివరా బోజుడికే? నువ్వు ఏడవనివి చెప్పు. ఆర్ కృష్ణయ్య ఒక పోరాటం చేస్తూనే ఉండగా, ఆయనది ఒకటి నడుస్తుంది కదా, జాదుల శ్రీనివాసుది ఒకటి నడుస్తూనే ఉందిగా. ఎస్సీల కోసం అని ఆయన ఎవరు విశారదన మహారాజు 5,000 కిలోమీటర్లు నడిచిండు. తర్వాత 10,000 కిలోమీటర్లు నడుచుకుంటూ బీసీలు మేల్కొనాలని 10,000 కిలోమీటర్లు నడిచి బీసీలకు ఆయన చెప్పుకుంటా ఈయన చెప్పుకుంటా అందరూ వాళ్ళ ప్లాను వాళ్ళు నడుస్తుంది. అది అయిపోయింది. అసలు నువ్వు అంటున్నా, నువ్వు వీళ్ళ కోసం బీసీ వ్యక్తి ఆ సింహాసనం మీద ఆ కుర్చీ మీద లేకపోతే నేను చచ్చినా తెలియదు. నువ్వు చచ్చినావురా బోజడికి. అప్పుడే మమ్మల్ని చంపినావు, తాకట్టు పెట్టినావురా బోజడికి. నిన్నమన్న ఎలక్షన్లలో 40 మందిని గెలిపించ, రెడ్డిలకు ఊడిగం చేసినావు, రెడ్డిలకు డబ్బా కొట్టి మాట్లాడి రెడ్డిలను గెలిపించినావురా. అవులే నీకేమెరకాని బీసీల గురించి మాట్లాడతావురా నా కొడకను. మాటలు నీ ఇష్టం ఉంది అండి మాట్లాడితే బీసీలను రెచ్చగొట్టి ఏమైదాం అనుకున్నావు చెప్పురా. నీ కోరిక ఏంద్రా అసలు? నీ కోరిక అప్పటి నుంచైనా అదే, నేను ఎమ్మెల్యేని కావాలని. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయ్యి ఏం చేసినావురా? ఏం చేసినావు చెప్పు. ఒక్కొక్కరు విద్యార్థుల కోసం, విద్యార్థులు ఓట్లు వేస్తే చదువుకున్న పిల్లలంతా వాళ్ళు ఈ ఓట్లు వేస్తే గెలిచినవురా బోచుడికే. ఒకడ స్కూలు లేదు, ఒకడ కాలేజీ లేదు, ఒకడ పెంకులు ఉడుతున్నాయి, ఒకడ బాత్రూమ్ లేదు, ఒకడ బువ్వ లేదు. చూసినావురా బోచుడికే నువ్వు? అది పట్టించుకోరా అంటే ఈడుకో. అయినా నువ్వు బీసీ అంటావు. నువ్వు బీసీ అనుకో, నువ్వు 300 కాపు కదరా, నువ్వు సగం కాపురా. నీ గుణము బీసీలదంటకు రాదురో. వీళ్ళని రెచ్చగొట్టి లేపడమే, విన్నావా? వీళ్ళని రెచ్చగొట్టి లేపి నువ్వేదో అనుకుంటున్నావు. కానీ నీ కథలు అసలే కుదరదురా. అరే మల్లిగా దొంగ మల్లిగా. కానీ నేనైతే ఊకోనరా. నువ్వు అట్టనే నడువు, నేను ఇట్టనే నడుస్తాను. నీకు నాకే పడాలి బిడ్డ. చూసుకో, ఇది పక్కా చూసుకో. నువ్వు బీసీలకు తెలివి లేదా అని అనుకుంటున్నావు. నువ్వు బీసీలకు ఆల్రెడీ తెలివి ఉందా లేదా వాళ్ళకి తెలుసు, వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఎవరు. నువ్వు పెద్ద పోటుగాని లెక్క వచ్చి మీరు ఏమనుకుంటారు? రేపు 28లా కూర్చోకపోతే నేను చచ్చినట్టు. శాస్త్రేందుకు బతుకుతుందిరా? నువ్వు చచ్చినట్టేరా. నీ పోరాటం అంతా రెడ్డిల కోసమే చేసినావు, రెడ్డిలనే గెలిపించినావు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని జాడిచి తంతావు అనుకున్నా, అప్పుడే జాడిస్తాను. నేను మొన్నదే చెప్పినా కదా, ఎలక్షన్ ముందర చెప్పిన రా, వీడియో చూసుకోరా బోచుడికే. ప్రజలు కూడా చూడరు, మీరు చూడరు. నేను చెప్పినా చెప్పలేదా? అర్థమవుతుంది. ఏం దొంగ మాటలు నమ్మకూడదు, దయచేసి అర్థం చేసుకోరు. నేను పక్కా చెప్తున్నా, నా మాటలు గలీజు ఉంటుండదు. ఉన్నా ఒకటే, కానీ నేను నా కొడుకునైతే వదలను. ఇది చెప్తున్నా, వాడు నన్ను వదలకున్నా ఒకటే. పక్కా చెప్తున్నా ఇదే. వానితో జాగ్రత్తగా ఉండాలని ముందుగా బీసీలకు చెప్తున్నా నేను. బీసీలు మనకున్నది, మన తెలివి మనకుంది, మనం ఏం చేద్దామో చేద్దాం. కానీ వాని ట్రాప్లో పడద్దు. వాడు రెచ్చగొట్టే మాటలు, వాడు ఏదేదో మాట్లాడతాడు, ఏదేదో రెచ్చగొట్టాడు అని పూట కోసం. అది జాగ్రత్తగా ఉండమని. ఇది నేను చివరిగా చెప్పాలి.